ఒక ఈమెయిల్ చూద్దామండి. శిరీష గారు కెనడా నుంచి పంపించారు. భగవంతుడిని పూజించే విధానం ఏమిటి తెలియచేయనంటూ కోరుతున్నారు. మొదటి విధానం మనస్సు అక్కడ ఉంచాలి. పుష్పాలతో పూజిస్తాం కదా స్వామిని. ఎన్ని రకాల పుష్పాలు ఏం చెప్పాలి? మల్లెపూల, మొలల, సన్నజాజుల, సంపంగల, చాలా ఉన్నాయి. ఆ పుష్పాలతో పూజ చేస్తే స్వామి ఒప్పుకోడు. స్వామిని పూజించే పుష్పాలు వేరే ఉన్నాయి. అహింస ప్రథమం పుష్పం. మొదటి పుష్పం అహింస. ఎందుకంటే ఇక్కడ స్వామికి రోజు 1000 పూలేసి అక్కడ రోజు 10 మందిని చంపితే పూజేనా? అది భక్తేనా? స్వామి ఒప్పుకుంటాడా? కాబట్టి మొదటి పుష్పం అహింస. మనస్సు నిండా మరే ప్రాణిని నేను హింసించను అని సంకల్పించుకొని ఆచరిస్తే అన్ని పూలతో పుష్పాలకు పూజ కంటే ఈ పూజ గొప్పది. అహింస ప్రథమం పుష్పం. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహ. నీవు చేసే పూజ నీ మనస్సును అక్కడ పెట్టి చేయాలి. దగ్గర సెల్ ఫోన్ పెట్టుకొని ఇప్పగా ఇంకో పెట్టుకొని కేశవాయ స్వాహ, హలో ఎవరండి? నారాయణ స్వాహ, కొద్దిలో వస్తాను, పూజలో ఉన్నాను, మళ్ళీ కలుస్తాను. మాధవాయ స్వాహ, వస్తున్నానండి, కొంచెం ఆగండి. ఇది పూజేనా? ఒప్పుకుందామా? మనస్సు పరమాత్మ యందే ఉంచాలి. భగవంతుణ్ణి పూజిస్తున్నప్పుడు నీ కనులు, నీ చెవులు, నీ నాలిక, నీ నోరు, నీ ముక్కు, నీ సకల అవయవాలు, సకల ఇంద్రియాలు పరమాత్మ యందే ఉంచాలి. మరెక్కడికి పోకుండా ఉండాలి. దీన్ని ఏమంటారు? ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇది రెండో పుష్పం. సర్వభూత దయా పుష్పం. మూడో పుష్పం సకల ప్రాణులను దయ చూడటం. నేనొక్కడిని బాగుండాలి అన్నవాడు గొప్పవాడు కాదు. నేను బాగున్నా లేకున్నా నా పక్క వాళ్ళందరూ బాగుండాలి. మనుషులే కాదు, పశువులు బాగుండాలి, పక్షులు బాగుండాలి, పిల్లులు బాగుండాలి, ఎలుకలు బాగుండాలి. అవి ప్రాణులే కదా. ఈ భూమి మీద బతికే హక్కు మనకెంత ఉందో వాటికంతే ఉంది కదా. మరి నీవు బతకడానికి వాటిని చంపటం ఏ పూజ కిందికి వస్తుంది? ఒప్పుకున్నావా? అందుకోసం సకల ప్రాణులను దయ చూడటం మూడో పుష్పం. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ. సర్వభూత దయా పుష్పం. దానం పుష్పం విశేషత. దానం చేయటం నాలుగో పుష్పం. అలాగే శమము అంటే బహిరింద్రియ నిగ్రహము. దమము మనస్సు యొక్క నిగ్రహము కదా. క్షమ అంటే ఓర్పు. ఎదుటివాడు మనల్ని తిట్టాడని మనం వాడిని కొడితే ఎవరు తప్పెక్కువైంది? తిట్టాడు అంటే ఏంటి? శాస్త్రం ప్రకారం మనను నిందించిన వాడు మన మిత్రుడు. ఎందుకు? మన లోపాలు చూపుతున్నాడు. మనం చెడుదారిపోవటానికి ఏమి కారణాలో వాడు చూపుతున్నాడు. అది ఉపకారమా అపకారమా? ఉపకారం అయితే మరి ఏం చేయాలి? దండం పెట్టాలి. తిట్టడం ఏంటి? వాడు చెప్పిన తప్పులు నిజం కాకుండా ఒప్పుకో, నువ్వు గొప్పవాడు అవుతావు. మనం అంటారు కదా, గాంధీ గారు ఓ దెబ్బ కొడితే ఇంకా విప్ప ఖాళీ గుంది కొట్టరా అన్నాడు. మనం అంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, అంత మంచి విద్య మనకు లేకపోవచ్చు. ఎదుటివాడు మనం నిందిస్తే నాయన నమస్కారం, వాడు మళ్ళీ ఏమంటాడు ఇంకా? కాబట్టి క్షమ. ఇలా అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, దానము, శమము, దమము, క్షమ, ఇవి 7 అయ్యాయి. శ్రద్ధ 8. అంటే నీవు ఏ పని చేసినా ఆ పని యందే దృష్టి ఉంచి శ్రద్ధగా చెయ్యి. కూర్చోవాలి. చిన్న ఉదాహరణ, పూజ కూర్చోవాలి. కూర్చోవాలంటే ఒక చాప వేసుకోవాలి. ఏదో తుంగ చాపు ఏదో వేసుకుంటాం. మనం చాప అలా వేస్తాం, వేయం, ఒళ్ళం కాదు, తిరగదు.
అలా వేసాం. అక్కడ విగ్రహం ఉంది, చాప ఇక్కడ పడింది, జరుపుకోవాలి. ఎలా జరుపుతాం? అందులో ఎలా జరుపుతున్నారు? కారుతో జరుపుతున్నారు. జరపవచ్చా? నీవు దాని మీద కూర్చొని భగవంతుణ్ణి ఆరాధిస్తావా? దాని మీద కూర్చొని నీవు సంధ్యావందనం చేస్తావా? ఆసనం అంటే అది కూర్మావతారం. కాలుతో తంతే ఫలితం వస్తుంది, వంగి చేత్తోటి. ఇది శ్రద్ధ. చేసే పని శ్రద్ధగా చేయాలంటే సక్రమంగా చేయాలి. వంగు, పక్కకు జరుపు చాపను. నీళ్లు పడ్డాయి, వస్త్రంతో వంగి తుడువు. వంగడం చేత కాదు, ఇంకొడతో చేయించు. కాబట్టి అశ్రద్ధతోటి, అజాగ్రత్తతోటి, నిర్లక్ష్యంతో చేస్తే పూజ కాదు. ఇవి 8 పుష్పాలు. పుష్పం అష్టవిధం జ్ఞేయం. 8 రకాల పుష్పాలతో స్వామిని పూజిస్తే తక్కిన పూజలు స్వామి కోరుకోడు అని శాస్త్రం. అందువల్ల వీటితో పూజ చేయండి. పూజకు మీరు ఏవి మీ దగ్గర ఉన్నవి ఉన్నంత వాడండి, స్వామి సంతోషిస్తారు.